హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. ఆల్ ఇండియా షెడ్యూల్ అయితే ఇచ్చేసింది. సో ఇంకా మీరైతే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అలర్ట్గా ఉండాలి. చూసే ముందైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. వీళ్ళు రూల్స్ అన్నీ కూడా వేరే స్పెషల్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం డేట్స్ చూద్దాం యాక్చువల్గా ఏముంది అని చెప్పి. సో ఆల్ ఇండియాలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ 5th నుంచి 12th వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది, 3 PM వరకు. సో ఇదైతే రిజిస్ట్రేషన్ అండ్ ఇక్కడ వరకు అయితే రిజిస్ట్రేషన్ ఉంటుంది, సర్వర్ టైం అండ్ పేమెంట్ అయితే మీకు 12th August వరకు పేమెంట్ టైం అయితే ఉంటుంది. ఇక్కడ టైం కూడా ఇచ్చారు. సో 5th నుంచి 12th వరకు దాన్ని అయితే మీరు ఇక్కడ క్లియర్గా డేట్స్ అయితే చూడవచ్చు. చాయిస్ ఫిల్లింగ్, సో చాయిస్ ఫిల్లింగ్ కూడా 6th August నుంచి 13th August వరకు స్టార్ట్ అయిపోతుంది చాయిస్ ఫిల్లింగ్ అనేది. సో అది అవైలబుల్ ఉంటుంది. చాయిస్ లాకింగ్ విల్ బి స్టార్ట్ ఆఫ్టర్ 4 PM ఆఫ్ 12th. సో 4 PM ఆఫ్ 12th తర్వాత మీకు చాయిస్ లాక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పటి వరకు ఉంటుంది లాకింగ్ అనేది కూడా ఇచ్చారు. అండ్ ప్రాసెసింగ్ జనరల్గా 3 days తీసుకుంటారు. రిజల్ట్ 17 అండ్ రిపోర్టింగ్ జాయినింగ్ ఒక 5 days టైం, 18th to 22 ఇచ్చారు. వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ డేటా బై ఇన్స్టిట్యూట్ 23rd August వరకు ఫస్ట్ రౌండ్ అక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ డేట్స్ ఇచ్చారు, 8 days దేనికి ఎంత డేట్ టైం అని. సో సెకండ్ రౌండ్ కూడా ఇచ్చారు. ఇక్కడ సెకండ్ రౌండ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 25th August to 29th August. ఓకే, ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించిన టైం. అండ్ చాయిస్ ఫిల్లింగ్ వెంటనే స్టార్ట్ అవుతుంది ఆల్ ఇండియాలో 25th to 30. అండ్ ఇది ప్రాసెసింగ్, ఇది రిజల్ట్ అలాటింగ్ అండ్ రిపోర్టింగ్ అండ్ వాళ్ళు ఇక్కడ డేటాను సెట్ చేసుకోవడానికి. సో ఇక్కడ మీకు ఈ డేట్స్ అయితే ఇంపార్టెంట్. ఒకటి రిజిస్ట్రేషన్, ఒకటి ఎప్పుడైతే జాయినింగ్ అవుతున్నారు, రిపోర్టింగ్ టైం, సో ఈ రిజల్ట్ డిక్లేరింగ్ టైం. సో కాస్త అటు ఇటు అయినా వీటిని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో థర్డ్ రౌండ్ 11th September నుంచి ఇంకా 15th September వరకు. రిజల్ట్ ఏమో 18th September, జాయినింగ్ డేట్ అండ్ వాళ్ళ ప్రాసెసింగ్ ఇదంతా ఉంటుందన్నమాట. సో ఆ థర్డ్ రౌండ్ 3 rounds అయితే ఆ విధంగా ఉంటాయి. తర్వాత స్ట్రే వేకెన్సీ కూడా ఇచ్చారు 28th September నుంచి 30th September వరకు. సో ఇది 4th October వరకు అయిపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ ఇంకా ఏ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళకు మాత్రమే. సో ఇదైతే ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్. మరి స్టేట్ ఎలా జరపాలని చెప్పి వాళ్ళు డైరెక్షన్స్ ఇచ్చారో చూద్దాం. ఇండియా స్టేట్స్ కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఇది ఆల్ ఇండియా ఫస్ట్ రౌండ్, ఇది ఇంకా అలాట్మెంట్, జాయినింగ్ ప్రాసెస్. స్టేట్లో మాత్రం 13th August నుంచి 22nd August వరకు చేసుకోవాలని వాళ్ళు డైరెక్షన్ అయితే ఇచ్చారు. ఓకే, స్టేట్లో 29th August వరకు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోవాలని చెప్పారు. ఇదేమో వాళ్ళ సెకండ్ రౌండ్. ఓకే, లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ టైమింగ్ 24 వాళ్ళదైతే సెకండ్ రౌండ్ ఇచ్చారు, 2nd September వరకు. స్టేట్స్కి ఏమో 31st August నుంచి 8th September వరకు స్టేట్ కౌన్సిలింగ్ అండ్ టోటల్ ఇంకా ప్రాసెస్ అయితే 25th September వరకు సెకండ్ రౌండ్ అయిపోవాలని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ రౌండ్ 3 టైమింగ్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వరు, కానీ ఈ పీరియడ్ లోపు అయితే కంప్లీట్ చేయాలి. ఈ పీరియడ్ లోపు థర్డ్ రౌండ్, ఈ లోపు సెకండ్ రౌండ్, ఇలా అయితే కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిందంటే ఇక్కడ 13th రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందని కాదు, స్టేట్ ఎనీ టైం కూడా స్టార్ట్ అవ్వచ్చు, కానీ వాళ్ళు ఈ కంప్లీషన్ అనేది ఈ డేట్లో చేయాలని చెప్పారు. సో అక్కడ రౌండ్ 1 వచ్చి జాయినింగ్ అయ్యాకే ఇక్కడ రౌండ్ 1 వస్తుంది. సో ఒక రౌండ్ వెనకాల అలా వెళ్తుంది అనమాట. మనకు ఒక రౌండ్ అయితే అది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది కంప్లీట్ చేయాల్సిన టైం వాళ్ళు ఇచ్చింది, ఫస్ట్ రౌండ్ ఈ లోపు అయిపోవాలని చెప్పి. ఇంకా ఈ చిన్న చిన్న డేట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కానీ ఈ రౌండ్స్ అయితే ఈ లోపు అయిపోవాలి అని చెప్పి ఇండికేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఫస్ట్ రౌండ్ డైరెక్ట్ అలాట్మెంట్ లేదు, కానీ సీట్ వచ్చిన వారు దానికైతే సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. ఆల్ ఇండియాలో సీట్ వచ్చిన వారు వాళ్ళు ఇచ్చిన లాగిన్లో అవి మాత్రం అప్లోడ్ చేయాలి. డైరెక్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇంకా అదే ఇన్స్టిట్యూట్ ఉంటాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. దానికి సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు, తర్వాత చెప్తాను.